మహాభారతం దీనిని రచించిన వారు వ్యాసుడు. ఆయన ఎన్నో వేదాలని విభాగం చేశాడు. 18 పురాణాలు రచించారు, ఉపపురాణాలు రచించారు, ఇంకా అనేక గ్రంథాలు రచించారు. ఆయనకి ఇంత రచనలు చేసినా ఇంకా ఆయనకేదో అసంతృప్తి. నేను ఈ మానవాళికి రాబోయే యుగంలో పనికి వచ్చేటువంటి రచనలను నేను అందించలేకపోతున్నానా అని ఆయనకు ఒక వెలితి. ఎందుకంటే కలియుగంలో ఉండే మనుషులకి అంత తీరిక ఓపిక ఉండదన్న విషయం ద్రష్ట అయినటువంటి వ్యాసుడికి కూడా తెలుసు. కాబట్టి ఈ కలియుగంలో మనుషులకు పనికొచ్చేటువంటి వాళ్ళు చదవగలిగినటువంటి వేదాల యొక్క మొత్తం 4 వేదాల సారాన్ని, 18 పురాణాలు, ఉపపురాణాల సారాన్ని మొత్తం ఒక గ్రంథంలోనే ఇవ్వాలి అన్న ఆలోచన ఆయనకి. కానీ అది ఏం చేయాలి, ఎలా రాయాలి, అసలు అది ఏ విషయాన్ని తీసుకోవాలి అని ఆయనకి ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనలో నుంచి ఆయన ఒక హిమవత్ పర్వత ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆయన తపస్సులో నిమగ్నమయ్యారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సులో ఆయనకి ఒక విశ్వం దర్శించాడు. ఆయన వ్యాసుడు దర్శించాడు. ఆ దర్శించిన దాన్నే ఆయన గ్రంథంగా మనకు అందించాడు. వ్యాసుడు ఏదైతే దర్శించాడో, ద్రష్ట కాబట్టి ఏదైతే దర్శించాడో అదే ఒక మహాకావ్యమైంది. ఆయన ఏం దర్శించాడంటే సృష్టికి పూర్వం అసలు ఎలా ఉంది అది కూడా ఆయనకి కనిపించింది. ఒక అండం, ఆ అండంలో చాలా చిన్న సూక్ష్మమైనటువంటి రూపం. ఆ రూపానికి చైతన్యం ఉంది. ఆ సూక్ష్మ రూపానికి చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపం ఎలా ఉంది అని అంటే అది చెప్పడానికి కూడా కుదరట్లేదు. అవ్యక్తమైనటువంటి రూపం. ఆ రూపం నుంచి ఆ చైతన్యమే అండాన్ని అనేక భాగాలుగా చేసింది. ఆ అనేక భాగాల్లో నుంచి అనేక లోకాలు ఉద్భవించాయి. ఆ అనేక లోకాలలో సృష్టి క్రమం మొదలైంది. అలాగే బ్రహ్మ, మనువులు, ఋషులు, దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, పిశాచాలు, బ్రహ్మర్షులు, అలాగే ఉత్తమమైన మానవ వంశాలు, వీటన్నిటి యొక్క జన్మ జరిగింది. ఈ అన్నిటి యొక్క జన్మల గురించి, వంశానుక్రమాల గురించి, యుద్ధ నైపుణ్యాల గురించి, సకల శాస్త్రాల గురించి అన్నిటి యొక్క విజ్ఞానాన్ని ఆయన దర్శించాడు. అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించినటువంటి సకల శాస్త్రాన్ని దర్శించాడు ఆయన. అంత జ్ఞానాన్ని ఆయన దర్శించిన తర్వాత ఆ దర్శించిన జ్ఞానాన్ని ఆయన మనకు అందించడానికి రాయాలి. ఎట్లయితే మనం దర్శించామో, ఒకటి చూస్తామో అంతే వేగంగా రాయగలిగటం చాలా కష్టం. అందుకని నేను దర్శించినటువంటి ఇంతటి విజ్ఞానాన్ని, విశ్వ విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలి. నా విజ్ఞానాన్ని అందించగలిగేటువంటి మహానుభావుడు ఎవరున్నారు అని ఆయన ఆలోచనలో పడ్డాడు. ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయనకి బ్రహ్మ సాక్షాత్కరించారు. వ్యాస, ఏమీ ఆలోచిస్తున్నావు అనగానే, బ్రహ్మదేవ ఆయనకి ఉచిత ఆసనం ఇచ్చి ఆయనకి గౌరవ మర్యాదలు చేసి, బ్రహ్మదేవ, నేను కలియుగంలో ఉన్నటువంటి మనుషులకి సరైన జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాను. అందుకని నేను తపస్సులో ధ్యానంలో ఉండగా నాకు విశ్వజ్ఞానం అంతా దర్శించాను. నేను విశ్వజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని నేను ప్రజలకు అందివ్వాలనుకుంటున్నాను. నేను దర్శించినటువంటి జ్ఞానాన్నంతా నేను ఎంత వేగంగా అయితే చెప్పగలుగుతానో అంతే వేగంగా రాయగలిగేటువంటి ఒక మహానుభావుడి కావాలి. నా దగ్గర ఉన్నటువంటి శిక్షగణాలు అటువంటి వాళ్ళు లేరు. నాకు ఎవరైతే నా వేగాన్ని అందుకుని రాయగలరో అటువంటి మహానుభావుణ్ణి నాకు పరిచయం చేయవా, ఎవరో చెప్పవా, దారి చూపించవా అని అడగగా, బ్రహ్మదేవుడు మనిషికి ఉన్నటువంటి 4 ఆశ్రమాల్లో గృహాశ్రమం ఎంత గొప్పదో అలాగే నీవు దర్శించినటువంటి జ్ఞానం కూడా అంత గొప్పది. ఆ జ్ఞానాన్ని నిజంగానే నీవు కావ్యబద్ధం చేయాలి. ఆ కావ్యబద్ధం చేసేటువంటి అవకాశం నువ్వు పుట్టిందే అందుకోసం. ఆ అవకాశం కూడా నీకే ఉంది. నువ్వు జన్మించిందే ఇటువంటి రచనలు చేయటం కోసం అని చెప్పి, నువ్వు ఏదైతే దర్శించావో అది మహాజ్ఞానం, అది మహాగ్రంథం, దాని పేరే మహాభారతం అని చెప్పారు. దానిని రాయటానికి నీకు సరైన వ్యక్తి గణపతి. ఎందుకంటే కవులకే కవుడు, మహాపండితుడు, విజ్ఞానవేత్త. ఆయనకు మించి నువ్వు చెప్పగలిగింది అర్థం చేసుకుని రాసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకెవరికి లేవు. ఆ గణపతినే ధ్యానించు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వ్యాసుడు గణపతిని ధ్యానించారు. కోరిన వెంటనే ప్రత్యక్షమయ్యే గణపతి వెంటనే వచ్చి వ్యాస మహర్షితో, ఏమీ చేయవలను, నేను నీకు ఎందుకోసం నన్ను ధ్యానించావు అని అడిగారు.
స్వామి నేను ఇలా విశ్వజ్ఞానాన్నంతా దర్శించాను, నేను దాన్ని గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను. ఆ గ్రంథస్థం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకొక్కరికే ఉన్నాయి, కాబట్టి మీరు దాన్ని గ్రంథస్థం చేసి పెట్టగలరా అన్నారు. అయితే గణపతి అన్నారు, నాదొక చిన్న షరతు, నేను రాయటం అనేది మొదలు పెడితే ఆపలేను, నన్ను ఆపమనకూడదు, అలా ఆపమని అంటే నేను రాయటం ఆపేస్తాను. అయితే వ్యాసుడు కూడా అన్నారు, మీ షరతుకు నేను అంగీకరిస్తున్నానండి, కానీ నాదొక చిన్న షరతు, నేను ఏదైతే చెప్తూ ఉంటానో దానిని మీరు అర్థం చేసుకుని రాయాలి, అది అర్థం చేసుకుని మీకు అర్థమైన తర్వాతనే దాన్ని రాయాలి అని ఆయన కూడా ఒక షరతు పెట్టారు. ఎందుకంటే ఈయన చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకుని రాయేసేలోపు ఈయన దానికి అవసరమైనటువంటి తర్వాత రచనకు అవసరమైనటువంటి శ్లోకాలన్నింటినీ కూర్చుకునే వాళ్ళు అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఆ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఇద్దరు రచనకు పూనుకున్నారు. అలా ఇద్దరు కలిసి 3 సంవత్సరాల పాటు గ్రంథ రచన చేశారు. దానిలో 1,00,000 శ్లోకాలతో ఉన్నటువంటిది మహాభారతం. ఆ మహాభారతానికి ఇంకొక పేరు జయం. జయం అనే ఇంకొక పేరు కూడా ఉంది. అంటే కా టా పా వర్గాలను అనుసరించి దానిలో ఉన్నటువంటిది 8వ అక్షరం అండ్ ఎవర్గలో మొదటి అక్షరం 2 కలిపితే 8, 1 వస్తుంది. కానీ వ్యతిరేక గణితం ప్రకారం 18 వస్తుంది. భారతంలో అన్నీ 18 ఉంటాయి. 18 పర్వాలు. 18 అనేటువంటిది జయను సూచిస్తుంది, జయాన్ని. అందుకని దీనిని జయమని అన్నారు. అలాగే మహాభారతంలో 18 పర్వాలు, 18 రోజులు కురుక్షేత్ర యుద్ధం, 18 అక్షిణాల సైన్యం, ఇదంతా జయం అనే పేరు పెట్టడానికి ఉన్నటువంటి ఇంకొక కారణం కూడా అది. అంతేకాదు, భారతం చదివితే మనకి అన్ని విషయాల్లో కూడా జయమే లభిస్తుంది. అందుకని దానిని జయమని చెప్పారు. ఇంకా వ్యాసుడు దీనికి ఇంకొక కారణం కూడా చెప్పారు భారతం చదవటానికి. భారతంలో మొత్తం 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలు ఏంటంటే, ఒకటి నారాయణుడి అంటే కృష్ణుడి యొక్క వేద స్వరూపం, ఆయన స్వరూపం గురించి వర్ణన ఉంది. ఇంకొకటి పాండవుల యొక్క సత్యధర్మాన గురించి ఎలా పాటించారో వర్ణన ఉంది. ఈ 3వది ధృతరాష్ట్రుల సంతతి ఎలాంటి వారో అనేటువంటి వర్ణన ఉంది. అంటే ఈ 3 చదవటం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒకటి మానవుడు ఎలా ఉండాలి, పాండవుల యొక్క సత్యధర్మం ద్వారా ఎలా జీవించాలి అనేది తెలుసుకుంటాం. కౌరవుల చరిత్ర తెలుసుకోవటం వల్ల ఎలా ఉండకూడదు అనేది తెలుసుకుంటాం. వీళ్ళిద్దరినీ నడిపించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను తెలుసుకుంటాం. కృష్ణ పరమాత్మ చరిత్ర తెలుసుకోవటం అంటే వేదాన్ని తెలుసుకోవటమే, వేదాన్ని అర్థం చేసుకోవటమే. ఇంత చిన్న పుస్తకంలో, భారతంలో 1,00,000 శ్లోకాల్లో వ్యాసుడు మనకి 4 వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని అన్నీ కలిపి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం కదా. అందుకే చూడండి, భారతాన్ని పంచమ వేదము అని చెప్తారు. ఇంకొకటి కూడా చెప్పాడు వ్యాసుడు, భారతం అనేది 2 వృక్షాల కథ అంట. ఒకటి కల్పవృక్షం, రెండోది విషవృక్షం. సో ముందు విషవృక్షం గురించి చెప్పుకుందాం. ఆ విషవృక్షానికి మూలం ఎవరు అంటే చెట్టు. ఆ చెట్టుకి ఎవరంటే దుర్యోధనుడు. ఆయనకి రోషం అనేటువంటి రజోగుణం ఉంది. ఆ రజోగుణ ప్రధానం కారణంగా దుర్యోధనుడు చెడు వర్తనుడయ్యాడు. అంటే ఆ చెట్టుకి చెట్టు ఆయన దుర్యోధనుడు. దానికి ఉన్నటువంటి కాండం కర్ణుడు, శాఖ శకుని, దానికి ఉన్నటువంటి ఫలాలు పుష్పాలు కౌరవ సంతతి అంతా. ఆ చెట్టుకు మూలం అనేది ఒకటి ఉండాలి కదా, వేళ్ళు. ఆ వేళ్ళు ఎవరంటే ధృతరాష్ట్రుడు. సో భారతంలో ప్రతినాయకుడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. కానీ మనకు చూడటానికి ధృతరాష్ట్రుడు ప్రతినాయకుడిగా అనిపించాడు కదా. దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళే అనిపిస్తారు. అంటే దుర్యోధనుడు అలా అవ్వడానికి ఒక రకంగా కారణం ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు చరిత్ర గురించి తెలుసుకుంటే మనకి ఏం తెలుస్తుంది అంటే, పిల్లల్ని ఎలా పెంచకూడదు అనేది ధృతరాష్ట్రుడి ద్వారా నేర్చుకోవాలి మనం. కల్పవృక్షం. ఈ కల్పవృక్షం అనే చెట్టు ధర్మమైనటువంటిది. దానికి ఆ చెట్టుకి ఇది ఎవరంటే, ఆ చెట్టు ఎవరంటే ధర్మరాజు. ఆ చెట్టుకి కాండం అర్జునుడు, శాఖలు భీముడు, అండ్ ఫలాలు పుష్పాలు నకుల సహదేవులు. చెట్టుకి మూలం కృష్ణుడు. ఇందాక చెప్పినటువంటి విషవృక్షానికి మూలం ఒక్కటే, ధృతరాష్ట్రుడు. కానీ ఈ కల్పవృక్షానికి 3 మూలాలు ఉన్నాయి. ఒకటి కృష్ణుడు అయితే, ఇంకొకటి వేదం, 3వ మూలం. ఆ వేదాలని అర్థం చేసుకుని అనుష్ఠానం చేసి
వాటిని ఎలా పాటించాలి అని చెప్పేటువంటి బ్రాహ్మణులు. ఈ 3 వేర్లు ఆ కల్పవృక్షానికి ప్రధానమైనటువంటి. ఆ కారణంగా కల్పవృక్షం నిజంగానే కల్పవృక్షంగానే ఉన్నది. వాళ్ళు జీవన విధానం అలానే ఉంది. వాళ్ళు నడిచిన బాట సత్యధర్మాలని తప్పకుండా, ఎంతటి కష్టాలు ధర్మాలను తప్పకుండా నడిచినటువంటి వారి జీవన శైలి అందరికీ అనుసరణీయం. సో ఎప్పుడైనా కల్పవృక్షాన్నే పెంచుకుంటాం కానీ విషవృక్షాన్ని పెంచుకోం కదా. ఆ విషవృక్షంలో ఉన్నదంతా అసుర సంతతి కాబట్టి విషవృక్షాన్ని పెకిలించి వేయవలసింది. కృష్ణ పరమాత్మ చేసింది ఆ విషవృక్షాన్ని పెకిలించి వేసిన పని. కాకపోతే ఆయన ఆయుధం పట్టి చేయకుండా చేయించాడు. ఇంకా చెప్పాలంటే భారతం ఎందుకు వేద సమ్మతం అని చెప్పుకుంటున్నాం కదా. ఎందుకు అంటే దానిలో భగవద్గీత మనకి ఎంతో విలువని గౌరవాన్ని ఇచ్చినటువంటి, భారతీయులు అని గర్వంగా చెప్పుకునేటువంటి మన భారతంలో నుంచి వచ్చినదే భగవద్గీత. అది కూడా 18 అధ్యాయాలే. సో ఆ భగవద్గీత భారతంలో నుంచి వచ్చింది. అంతేకాదండి, శైవత్వాన్ని, విష్ణువు యొక్క తత్వాన్ని, దుర్గాదేవి తత్వాన్ని, సూర్యోపాసన, గణపతి ఆరాధన, స్కందుడి ఆరాధన, మొత్తం అన్ని దేవతల యొక్క ఆరాధన విధానం మనకి భారతంలో లభిస్తుంది. ఒక్క భారతం చదివితే మనిషి జీవితం మొత్తం పుణ్యమయమైపోతుంది. మన పుణ్యం సంపాదించుకోవాలంటే అక్కడ ఇక్కడ తిరగక్కర్లేదు, భారతాన్ని చదివితే చాలు. మనకి అన్ని రకాలైనటువంటి శాస్త్ర జ్ఞానము లభిస్తుంది, వేదాల సారం తెలుస్తుంది, ఉపనిషత్తుల సారము తెలుసుకోగలుగుతాం. ఇంతటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి వాడు వ్యాసుడు. ఇది ప్రపంచంలో ఏ దేశానికి ఎవరికీ లేనటువంటి అదృష్టం. పాశ్చాత్య దేశీయులందరూ ఒక్క మాట కూడా చెప్తారు, మీకున్నటువంటి లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ తీసేసి ఒక్క భారతాన్నే పెట్టుకోండి, ఆ ఒక్క భారతాన్ని చదవండి, జీవితం చరించిపోతుంది, ఆ ఒక్క భారతం చాలు అంటారు. వ్యాసుడు కూడా చెప్పాడు, భారతంలో లేనిది ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రతిదీ భారతంలో ఉంది, అన్నీ ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్షాలు అవి ఎలా సాధించాలి, దానిని ఎలా అదుపులో పెట్టుకోవాలి, అన్నిటికీ మూలం ఏమిటి అన్న విషయం మనకి భారతంలో దొరుకుతుంది. అలాగే కొంతమందికి భారతం ధర్మశాస్త్ర గ్రంథంలాగా అనిపిస్తుంది, కొంతమందికి అది అర్థశాస్త్రంలాగా అనిపిస్తుంది, కొంతమందికి అది నీతి శాస్త్రంలాగా అనిపిస్తుంది. ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనిపిస్తుంది. అంతేకాదు అవి అన్నీ భారతంలో ఉన్నాయి. మనం ఏ దృష్టితో చూడడం ఒకటే కాదు, భారతంలో అవి అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే దానిని మహాభారతం పంచమ వేదం అన్నారు.